అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఫీషియల్ ప్రెస్ మీటింగ్ అయితే మన దగ్గర పంట పండించిన రైతులు మొత్తం పంట అంతా తినడు. ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా పంపుతున్నాడంటే రైతును మనం ప్రోత్సహించడు. దాని కొరకే రైతు లేని రాజ్యం లేదంటారు. రైతు ఉంటేనే మనకు అన్నం దొరుకుతుంది. రైతు క్షేమం కొరకే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ రైతు పంట పండించేదాన్ని భూమి లేనటువంటి వాళ్ళు ఎందరో మంది ఆకలి బాధ తీసుకుంటారు. ఆ విధంగా మన రైతును ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తాం. 35 కిలోలు వడ్లు చూపుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి ఇవి? మహేశ్వరుడి జేబులో పోతలేవా? ఇప్పుడు లోనేది ఏసీబీ వాళ్ళనో లేకుంటే ఇంకోనో లోనేస్తాయి. ఇంట్లో ఇదే సంచుల కట్టలు తెలుస్తాయి. డబ్బులన్నీ నువ్వు రైతులను ముంచుకుంటూ నువ్వు రైతుల దగ్గర ధాన్యము 40 కిలోల బస్తా, 1 కిలో ఖాళీ సంచి 41, తరుగు అదో తాలు తప్ప అంటే అర్ధ కిలో అప్పుడు తీసేవాళ్ళు. అటువంటిది 45 కిలోలు 45 కిలోల కంటే ఎక్కడెక్కడెక్కడ జోపుతున్నారు. లబోదివ కొట్టుకున్నా కానీ ఒక్క మనిషి కూడా అధికారులు మాట్లాడతలేరు. ప్రజాప్రతినిధులు లేదా సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, మండల ప్రైవేట్ లేడు. మరి అటు పోతికి కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమి పాపం వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు తప్ప అంతకంటే ఇక్కడ లేదు. గుండంపల్లిలో ఈ మహేశ్వర్ రెడ్డి అదే ఎమ్మెల్యే పోయి గెలలు కోసి గెలలు పట్టుకుంటున్నాడు. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ రావద్దని రానియకుండా ఆపినటువంటి వ్యక్తిని గెలలు ముట్టే హక్కు కూడా నీకు లేదు. రైతు వ్యతిరేకి నువ్వు దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఒక నీ ఆలోచన ఇలా రైతులకు కనబడుతుంది. నువ్వు గెల ఎట్లా ముడతావు అని నువ్వు ఫ్యాక్టరీ వేద్దాను నోడివి, గెల ఎట్లా ముడతావు? ఇలా ఫ్యాక్టరీ వేస్తే ఎంతమంది ట్రాక్టర్లకు కానీ నిరుద్యోగ పాపం యువకులు ఒక 250 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామ్ ను మన పేపర్ చూస్తే ఫెయిల్ చేసినారు. ఇది అనాలోచితమైనటువంటి మరి కార్యక్రమం. ఇంజనీర్లకు తెలియదా, అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఆర్డర్ ఇస్తారు, కూలగొట్టమని చెప్పి ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక చెక్ డ్యామ్ కట్టినంటే అది ఎంత ఎత్తున ఉంటుంది? ఇంజనీర్లే కదా కట్టించిన వాళ్ళు. ఎగ్జామ్ చెప్తున్నా, ఇంజనీర్లే కట్టింది కదా, కట్టి దాని మీకు వానాకాలం నీళ్లు పోతాయి. నీళ్లు ఎక్సెస్ అయితే కిందికి వెళ్ళిపోతుంటాయి. పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు 5 లక్షల 6 లక్షల క్యూసెక్స్ విడిచినప్పుడు ఆ పోచంపాడు నీళ్ల ప్రెషర్ బాగా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే డ్యామ్ దగ్గర ఉంటుంది కదా, ఆ గేట్లకి నీళ్లు వెళ్తే ఎంత ప్రెషర్ పోతుంది. అప్పుడు స్వర్ణ ప్రాజెక్టు కూడా నీళ్లు ఇడిస్తే మరి వర్షాలు బాగా పడితే ఈ నీళ్లు కూడా అదే స్వర్ణ వాగులకి పోతుంటాయి. ఆ కలిసే క్రమంలో ఆ ప్రెషర్ కు ఈ నీళ్లు నటు కలనేది. అప్పుడు ఏం చేస్తే వాటర్ ఈ స్వర్ణ వాగులంతా రివర్స్ వస్తుంటది. రివర్స్ వచ్చి జీఎన్ఆర్ కాలనీ అనుకో ఇంకా మీదికి అక్కడ పక్క కొనకు చేన్లకు వీటికి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఆఫీసర్లు గమనించాలి గాని ఈ చెక్ డ్యామ్ చేయబట్టే జీఎన్ఆర్ కాలనీ మునుగుతుందని చెప్పి ఏ విధంగా అర్థాలు తీసుకొచ్చారో దాన్ని మనం చెక్ డ్యామ్ పెంచేసినట. సరే రేపు రాబో రోజుల్లో చూద్దాం అది ఎట్లా పెంచారో. దానికి కూడా మేము అవసరం పడితే న్యాయ కోరికలు కూడా కోరుతాం. మరి అప్పుడు ఇచ్చినటువంటి ఇంజనీర్లే కదా, మీరు ఇంజనీర్లే కట్టారు కదా. అప్పుడు మరి మేము కట్టించినప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి చెప్తే ఇంతెత్తు కట్టు అంతెత్తు కట్టే మేము చెప్పలే కదా. మరి ఆ విధంగా ఎందుకు కూలగొట్టవలసి వచ్చింది? ఆ ఇంజనీర్ మరి ఇప్పుడు మీద యాక్షన్ తీసుకోవద్దు. ఎందుకు ఇప్పుడు వేరే ఇంజనీర్ వచ్చి దాన్ని కూలగొట్టాలా? ఇంజనీర్ ఇచ్చినట్టు నువ్వు ఆ నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు ఈ చెక్ డ్యామ్లు కనబడకుండా పోతాయి. స్వర్ణకి ఇచ్చినప్పుడు పోచంపాడికి నీళ్ళు వస్తాయి. చెక్ డ్యామ్లు ఏమాపుతాయండి పాపం? దాన్ని కూలగొట్టి రైతులకు అన్యాయం చేశారు. సత్యనారాయణ గౌడు అక్కడ మనకు ఏదైతే మన సాకెర విలేజ్ ఉందో ఒక రైతు పాపం 10 ఏళ్ల నుంచి బోర్ వేస్తే ఎన్నడూ ఒక చుక్క కూడా నీళ్లు పడలేదట. ఒకనాడు ఈ చెక్ డ్యామ్ కట్టినాక సంవత్సరం తర్వాత ఎప్పుడో చైన్లకు పోయి ఐడీలు మట్టికి ఇట్లా కొట్టే వరకు నీళ్ళు వచ్చినాయట. అరే అని బాగా కొడితే నీళ్ళు ఇంకెక్కువ కంటిన్యూ వస్తుంది. అంటే అది రీఛార్జ్ అయింది వాటర్ అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.